కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్న టీఆర్ఎస్ లకు ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మూడు కారణాలు. ఒక్కటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అసెంబ్లీలో గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈయన ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్ లాగా, ఒక నిరంకుశ పాలకుడిగా, ఒక రాజరిక పాలనగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఈరోజు మరి అసెంబ్లీలో గొంతెక్కి మాట్లాడాలన్నప్పుడు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం మేము నిజామాబాద్ జిల్లా తెలంగాణ భవన్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్ ఎవరైతే అరెస్ట్ చేసిందో వాళ్ళని ఇమ్మీడియట్ నువ్వు మరి వెంటనే రిలీజ్ చేయాలి. ఏదైతే ఆదాని ఉందో మీ అధినాయకుడే రాహుల్ గాంధీ ఆదాని గురించి ఇష్టమైనట్టు విమర్శలు చేస్తారు. అదే ఆదానితోని నువ్వు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దోస్తానా చేస్తావు, కమిట్మెంట్ అవుతావు. మరి ఏ ఆదాని నుంచి కమిట్మెంట్ అయినాయి కొన్ని నువ్వు ఒప్పందాలు రద్దు చేసుకో, ఎందుకు చేసుకోవడం లేదు? మరి కేంద్రంలో మీ పార్టీది ఒక మాట, రాష్ట్రంలో నీది ఒక మాట. కాబట్టి ఇటువంటి అన్ని క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంలో ముందస్తు వీళ్ళని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ, అట్లాగే ఈరోజు మరి దీక్ష విజయ్ దివాస్ ఏదైతే కేసీఆర్ గారు మరి 29th నవంబర్ 2009లో దీక్ష భూమిలో 9th డిసెంబర్ 2009లో మరి ఏదైతే అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ మరి ఈయన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో దీక్ష చేయడం వల్ల ఆ రోజు మరి అప్పుడున్న చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. అందుకే ఈరోజు 9th డిసెంబర్ రోజు మనము విజయ్ దివాస్గా ఈరోజు అనుకుంటా ఉన్నాం. మరి మీకు మన అందరికీ తెలుసు, ప్రకటించిన 15 రోజులకే ఆంధ్ర తొత్తులకు లోబడి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే అనౌన్స్ చేసిన తెలంగాణను వాపసు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మనను తెలంగాణ ప్రజలను తెలంగాణను మోసం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ మోసం వల్ల 1200 మంది మరి అమరులైనరు, వాళ్ళే ఆత్మాహుతి చేసుకున్నారు. మన శ్రీకాంతాచారి మొదలుకొని ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకున్నారు. కాబట్టి మరి తెలంగాణ ఇస్తారు ఇయ్యరు అనే అనుమానంతో గతంలో మొదటి ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అదే కాంగ్రెస్ పార్టీకి తూటాలకు బలైతే, రెండోసారి మోసం చేసిన అదే కాంగ్రెస్ పార్టీకి 1200 మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కాబట్టి తర్వాత ఉద్యమం ఉధృతమై ఊరూరా జయశీలు ఏర్పడి ప్రతి వర్గం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, దానాలు, రాస్తారోకలు చేస్తే తర్వాత జూన్ 14 నాడు తెలంగాణ ప్రకటించడం జరిగింది. నేను ఇదే రేవంత్ రెడ్డిని చెప్తా ఉన్నా, మరి కేసీఆర్ గారు తెలంగాణ లేకుంటే దానికి తోడు మన అంబేద్కర్ గారు కూడా ఆర్టికల్ 3 ప్రకారం మరి ఇటు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రకటించడం జరిగింది. మరి అదే తెలంగాణకు నువ్వు ఆ రోజు మరి మోసం చేసినావు, తెలంగాణ వాదులను పిస్తలు పట్టుకొని వెంబడబడ్డావు. మరి ఆ రోజు తెలంగాణ రాకుంటే మరి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడిగా, ఈరోజు నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యేవాడిగా. అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రోడ్డు మీద ఎక్కిరు. విద్యార్థులు అయితేంది, యువకులు అయితేనేంది, జేఏసీ ఉద్యోగస్తులు అయితేనేంది, అట్లాగే మన మీకు కాపలా కాసే ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులు అయితేనేంది, ప్రతి వర్గం వారు నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి అటు హైడ్రా అంటావు, ఇల్లు కొలుస్తావు, ఇటు మూసి అంటావు, పేదలు ఇల్లు కొలుస్తావు. కాబట్టి అటు ఫార్మాసిటీ అంటావు నీ అల్లుడు కోసం. ఇవన్నీ నీ అల్లుడు, నీ అన్నలు, నీ సొంత కుటుంబ లాభం కోసమే చేసుకుంటున్నావని
ప్రజలందరూ అంటా ఉన్నారు. మళ్ళీ ఒక ఎమ్మెల్యేలను పురిగొల్పుతావు, ఒక కులంను దూషిస్తావు, నీ మనసులో ఉన్నది ఎమ్మెల్యేతో అనిపిస్తావు. ఈ అంకర చేష్టాలు మానుకో రేవంత్ రెడ్డి. మేము కబద్దా నువ్వు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాం. మరి నువ్వు ఇవన్నీ మానుకొని వెంటనే అరెస్ట్ అయిన మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు అందరినీ వెంటనే విడుదల చేయాలని కోర్చు. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ గారు 2007లో ఎందరో కవులు, కళాకారులు, మేధావులు, పండితులు కొన్ని వేల గంటలు వాళ్ళతో చర్చించి విగ్రహ రూపకల్పన ఎట్లుండాలనే ఉద్దేశంతో ఆ రూపాన్ని తీసుకొచ్చింది. ఒక దేవతలాగా అనిపిస్తుంది ఆ విగ్రహం చూస్తే. నువ్వు ఈరోజు తీసుకొచ్చినావు ఒక సన్యాసి రూపం, ఒక సోనియా రూపం తీసుకొచ్చినావు. అది అవసరమా? నువ్వేమో సెక్రటేరియల్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతావు, ఈ విగ్రహం తీసుకొచ్చి సోనియా విగ్రహం తీసుకొస్తావు. చూడే భరతమాత విగ్రహం ఎట్లుంటుంది, అటువంటి విగ్రహాలు మనం తీసుకురావాలి. మన సంస్కృతి సాంప్రదాయంకు అద్దం పడేటట్టున్నది తెలంగాణ తల్లి విగ్రహం గతంలో కేసీఆర్ చేసింది. ఒక చేతిలో జొన్నకర్ర రైతులకు నిదర్శనం, తెలంగాణ రైతుల పంట పండించేదానికి నిదర్శనం. ఒక చేతిలో బతుకమ్మ, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన బతుకమ్మ. అటువంటివి తీసుకే నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటావు. ఏమో టీఎస్ని రద్దు చేసి టీజీ తీసుకొచ్చినట్టు 700 కోట్ల నష్టం, సెక్రటేరియట్ మెయిన్ డోరు వాస్తుకు లేదని తీసేసినట్టు. ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి కేసీఆర్ మరి కట్టించిన సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుంటున్నావు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నేను సీఎం చేస్తే ఎందుకు సీఎంగా ఉన్నావు? మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే తెలంగాణను ఆంధ్రలో కలుపు, మళ్ళీ ఆంధ్ర నీ గురువులు ఉన్నారు, గురువుతో దోస్తా చేసి ఇటువంటి చేష్టాలు మానుకో. ఖచ్చితంగా ఏ రూపం అయితే గతంలో మరి తెలంగాణ తల్లి విగ్రహము అందరూ 4 కోట్ల ప్రజల అభిప్రాయం మేరకు ఆ విగ్రహం చేసిరు కాబట్టి ఆ విగ్రహం యాస్టీజ్ ఉంచు. నువ్వు విగ్రహం చేస్తే మేము ఈ నిజామాబాద్ జిల్లా నుంచే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమం వల్ల మరో తెలంగాణ ఉద్యమము ఉధృతం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్